Okay, good evening. We will continue discussion of modern physics. ఓకే, చూడండి ఇప్పుడు మనం స్పెక్ట్రోస్కోపీ డీల్ చేయాలి. అటామిక్ అండ్ మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ. ఓకే, సో ఇది బ్రాడ్ గా రెండు బ్రాంచెస్ అన్నమాట. అటామిక్ స్పెక్ట్రోస్కోపీ అండ్ దెన్ మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ. బోత్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. సో కమింగ్ టు అటామిక్ స్పెక్ట్రోస్కోపీ, ఫస్ట్ మనకి సిలబస్ లో అటామిక్ మోడల్స్ ఉన్నాయి. మనందరికీ తెలుసు ఫస్ట్ యాక్సెప్టెడ్ సైంటిఫిక్ మోడల్ ఆఫ్ ఆటమ్ ఏంటంటే బోర్స్ మోడల్. బోర్ ఏం చెప్పారంటే ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతాయి అని చెప్పారు. సో బోర్ మోడల్ సర్క్యులర్ ఆర్బిట్స్ అని చెప్పి మనకి ఒక అజంప్షన్ తీసుకుంది. నెక్స్ట్ సోమర్ఫీల్డ్ మోడల్ ఏం చేసిందంటే ఐన్స్టైన్ యొక్క రిలేటివిస్టిక్ కరెక్షన్ ఉంది కదా, ఇప్పుడు ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరిగే స్పీడ్ C/137 ఉంటుంది. అంటే లైట్ స్పీడ్ లో 137 ఫ్రాక్షన్ ఉంటుంది. సో అది నెగ్లిజిబుల్ ఏం కాదు. సో మనకు ఐన్స్టైన్ చెప్పిన థియరీ ఏంటంటే ద ఫాస్టర్ యూ ట్రావెల్ రిలేటివిస్టిక్ ఎఫెక్ట్స్ కమ్ ఇన్ టు ప్లే. సో ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ ఆర్బిట్ లో తిరిగే స్పీడ్ అనేది రిలేటివిస్టిక్ స్పీడ్స్ కి కంపారబుల్ గా ఉంది కాబట్టి మాస్ అనేది కాన్స్టెంట్ గా ఉండదు, అది ఇంక్రీజ్ అవుతుందనే ఒక అజంప్షన్ తీసుకొని సోమర్ఫీల్డ్ ఆర్బిట్స్ ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేశారు. ఆయనకు వచ్చిన ఒకటే ఒక మార్పు ఏంటంటే ఆర్బిట్స్ సర్క్యులర్ ఆర్బిట్స్ కాదు, ఎలిప్టికల్ ఆర్బిట్లని వచ్చినాయి. ఓకే, అదొక్కటే తేడా బోర్ మోడల్ కి సోమర్ఫీల్డ్ మోడల్ కి. సోమర్ఫీల్డ్ మోడల్ కూడా ఎనర్జీకి ఏదైతే ఫార్ములా రాబట్టాడో అది సేమ్ బోర్ మోడల్ తో సింక్ అయిపోయింది. సో సోమర్ఫీల్డ్ మోడల్ మనకు అదనంగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఏం లేదు, బోర్ మోడల్ ఏం చెప్పిందో అదే చెప్పింది. ఓకేనా, కాకపోతే ఒక బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే బోర్ మోడల్ ఏమో సర్క్యులర్ ఆర్బిట్స్ అని చెప్తే కనుక సోమర్ఫీల్డ్ మోడల్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అని చెప్తుంది. ఓకేనా, సో ఇప్పుడు బోర్ మోడల్ ప్రిడామినెంట్ గా మనకి హైడ్రోజన్ ఉంది బోర్ మోడల్. ఓకేనా, 1 minute. సో బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ తీసుకుంటే మీకు బోర్ మోడల్ ఎందుకు అంత పాపులర్ అయింది అంటే బోర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఎంప్లాయ్ క్వాంటమ్ మెకానిక్స్ టు ఎక్స్ప్లెయిన్ ది అటామిక్ మోడల్. ఓకేనా, మీకు రోదర్ఫోర్డ్ మోడల్ కానీ లేకపోతే అంతకు ముందు వచ్చిన థామ్సన్ ప్లమ్ పుడింగ్ మోడల్ ఇవన్నీ కూడా క్వాంటమ్ మెకానిక్స్ ని యూజ్ చేయలే. అంటే క్వాంటైజేషన్ అనే ఐడియాని ఫస్ట్ ఆటమ్ కి అప్లై చేసింది బోర్. ఓకేనా, మీకు తెలుసు కదా ఆటమ్ లెవెల్లో ఆటమ్స్ మాలిక్యూల్స్ ఈ లెవెల్లో ఎవ్రీథింగ్ ఈస్ గవర్న్ బై క్వాంటమ్ మెకానిక్స్, వేర్ ఎవ్రీథింగ్ ఈస్ క్వాంటైజ్డ్. ఎనర్జీ కానీ యాంగులర్ మొమెంటం కానీ ఏదైనా సరే క్వాంటైజ్ అవుతుంది, అంటే డిస్క్రీట్ గా ఉంటుంది, కంటిన్యూస్ గా ఉండదు. ఓకేనా, సో బోర్ ఏం చేశారంటే ఒక కొత్త అజంప్షన్ తీసుకున్నారు ఆయన. ఏంటి అజంప్షన్? ఇప్పుడు ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతుంది కదా సర్క్యులర్ ఆర్బిట్ లో, సో దానికి యాంగులర్ మొమెంటం ఉంటుంది. మనం రిజిడ్ బాడీ రొటేషన్ లో చూసాం కదా, ఎవ్రీ రొటేటింగ్ బాడీ హ్యాస్ అన్ యాంగులర్ మొమెంటం. యాంగులర్ మొమెంటం కి ఫార్ములా ఏంటి? ఎంవిఆర్, అంతే కదా. యాంగులర్ మొమెంటం ఈజ్ గివెన్ బై ఎంవిఆర్. అది ఎంత ఉండాలంట? n ఇంటూ h/2π ఉండాలి. దాన్ని ఇంకోలా రాయొచ్చు, ఎంవిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ హెచ్ కట్. హెచ్ కట్ అంటేనే h/2π, తెలుసు కదా మీకు. సో ఆయన అజంప్షన్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతాయి, కాదంటలేదు. కానీ ఎలాంటి సర్క్యులర్ ఆర్బిట్స్ లో రివాల్వ్ అవుతాయి అంటే ఏ ఆర్బిట్స్ లో ఎలక్ట్రాన్ తిరుగుతున్నప్పుడు దాని యాంగులర్ మొమెంటం ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ హెచ్ కట్ గా ఉంటుందో అలాంటి ఆర్బిట్స్ లోనే ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి.
ఇదే కదా క్వాంటైజేషన్ అంటే. అంటే ఇక్కడ క్వాంటైజ్ అవడం అంటే అర్థం అదే కదమ్మా. ఇప్పుడు క్లాసికల్ గా ఆలోచిస్తే ఎలక్ట్రాన్ ఎలాంటి ఆర్బిట్ లో అయినా తిరగచ్చు, ఓకేనా. క్వాంటమ్ మెకానిక్స్ ఏం చెప్తుంది, అలాగా ర్యాండమ్ గా ఏ ఆర్బిట్ లో పడితే ఆ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ తిరగడానికి ఛాన్స్ లేదు, ఓకేనా. కండిషన్ ఏంటి ఇక్కడ, క్వాంటైజేషన్ కండిషన్ ఏంటి, యాంగులర్ మొమెంటం క్వాంటైజ్ అవ్వాలి, ఓకేనా. సో ది యాంగులర్ మొమెంటం ఎంవిఆర్ షుడ్ బి n ఇంటూ హెచ్ కట్. అంటే n అంటే ఏంటి, అక్కడ ఇంటీజర్ కదా, n వాల్యూ ఎలా ఉంటుంది, 1 2 3. సో ది యాంగులర్ మొమెంటం ఎంవిఆర్ షుడ్ బి ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ హెచ్ బై 2π. ఈ కండిషన్ ని ఏ ఆర్బిట్స్ అయితే సాటిస్ఫై చేస్తాయో అలాంటి ఆర్బిట్స్ లోనే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతాయి. వీటినే క్వాంటైజ్డ్ ఆర్బిట్స్ అంటారు. మీకు అందుకే నేను ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ ఎలా తిరుగుతున్నాయి అంటే ఒక మాట అంటాను, ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ క్వాంటైజ్డ్ ఆర్బిట్స్ లో రివాల్వ్ అవుతాయి అని చెప్తుంటాను నేను, అంతే కదా. దిస్ ఇస్ వాట్ యు మీన్ బై క్వాంటైజ్డ్ ఆర్బిట్స్, ఓకేనా. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో చెప్పనా. మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీలో ఒక బేసిక్ పాయింట్ ఉంది, ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఒక చార్జ్డ్ పార్టికల్, అది సర్క్యులర్ ఆర్బిట్ లో న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది అనుకోండి, అంటే అది యాక్సలరేట్ అవుతున్నట్టే కదా లెక్క, డైరెక్షన్ కంటిన్యూస్ గా మారదు కదా. సో యాక్సలరేట్ అయ్యే చార్జ్డ్ పార్టికల్ రేడియేషన్ ఎమిట్ చేస్తుంది, దానిని చరణ్కోవ్ రేడియేషన్ అంటారు, ఓకేనా. సో రేడియేషన్ ఎమిట్ చేస్తున్నప్పుడు అది నెమ్మదిగా ఎనర్జీని కోల్పోతుందిగా, ఎనర్జీని కోల్పోతున్నప్పుడు ఏమవ్వాలి, అది నెమ్మదిగా దాని ఆర్బిట్ తగ్గిపోయి న్యూక్లియస్ లో పడిపోవాలి. అలా జరగట్లేదుగా, అలా జరగట్లేదు కాబట్టి మనం ఉన్నాం. సో అది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. బోర్ ఏం చేశారంటే దానికి ఒక సొల్యూషన్ చెప్పారు. ఏ ఆర్బిట్స్ లో అయితే యాంగులర్ మొమెంటం అనేది క్వాంటైజ్ అవుతుందో అలాంటి ఆర్బిట్స్ లో ఎలక్ట్రాన్ తిరుగుతున్నప్పుడు అది ఎనర్జీని ఎమిట్ చేయదు, రేడియేషన్ ఎమిట్ చేయదు. అందుకే వీటిని నాన్ రేడియేటింగ్ ఆర్బిట్స్ అంటారు, ఓకేనా. స్టేషనరీ ఆర్బిట్స్ అని కూడా అంటారు. ఏ ఆర్బిట్స్ అయితే ఈ కండిషన్ ని సాటిస్ఫై చేస్తాయో, ఏ కండిషన్, ఎంవిఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π అనే కండిషన్ ఉంది కదమ్మా. సో ఈ కండిషన్ ని ఏ ఆర్బిట్స్ అయితే సాటిస్ఫై చేస్తాయో ఆ ఆర్బిట్స్ ని మనం ఏమనాలి, పర్మిటెడ్ ఆర్బిట్స్ అనాలి. అవి నాన్ రేడియేటింగ్ ఆర్బిట్స్, వీటిని స్టేషనరీ ఆర్బిట్స్ అని కూడా అంటారమ్మా, స్టేషనరీ ఆర్బిట్స్, ఓకే. ఇక్కడ క్వాంటైజ్ అయ్యేది ఏంటి, యాంగులర్ మొమెంటం. సో ఈ ఒక్క అజంప్షన్ తో ఆయన అద్భుతాలు క్రియేట్ చేశారండి. అంటే అసలు బోర్ మోడల్లో ఉన్న బ్యూటీ అంతా, దాని యునిక్నెస్ అంతా ఆ ఈక్వేషన్ లోనే ఉంది. అదే అన్నిటికీ స్టార్టింగ్ పాయింట్, ఓకేనా. an ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని అంటుంటారు కదా, ఏదో ట్యాగ్ లైన్. అలాగే అంత సక్సెస్ఫుల్ గా ఒక అటామిక్ మోడల్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ సోర్స్ అంతా ఎక్కడుంది, ఆ గొప్పతనం అంతా ఈ ఈక్వేషన్ లో ఉంది. ఆ మ్యాజిక్ అంతా క్వాంటైజేషన్ లో ఉందన్నమాట, ఓకేనా. సో ఎలక్ట్రాన్స్ ఎలాంటి ఆర్బిట్స్ లో పడితే అలాంటి ఆర్బిట్స్ లో న్యూక్లియస్ చుట్టూ తిరగవు. ఒక కండిషన్ ఉంది, క్వాంటైజేషన్ కండిషన్ ఒకటి ఉంది. ఏంటా కండిషన్, యాంగులర్ మొమెంటం ఎంవిఆర్ అనేది ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ హెచ్ బై 2π లా ఉండేలాగా, అంటే ఎంవిఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π ఉండేలాగా ఏ ఆర్బిట్స్ అయితే మనకి ఉంటాయో అలాంటి ఆర్బిట్స్ లోనే ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయి. ఈ క్వాంటైజేషన్ కండిషన్ ని ఖచ్చితంగా ఒబే చేయాలి. అలా ఒబే చేసే ఆర్బిట్స్ నే మనం పర్మిటెడ్ ఆర్బిట్స్ అని లేదా స్టేషనరీ ఆర్బిట్స్ అని అంటారు, ఓకేనా. సో ఈ ఒక్క అజంప్షన్ తీసుకొని ఆయన ఏం చేశారంటే బోర్ యాటమ్, బోర్ అనేది తెలుసు కదా, హైడ్రోజన్ యాటమ్ కు అప్లై చేశారు ఆయన. హైడ్రోజన్ ఎందుకంటే సింప్లెస్ట్ యాటమ్ అదే కదా, ఒక ప్రోటాన్, న్యూట్రాన్ ఉండదు, ఒక ఎలక్ట్రాన్. అలాంటి ఒక సింప్లెస్ట్ యాటమ్ కి ఆయన ఈ క్వాంటైజేషన్ కండిషన్ అప్లై చేసి ఏమేం క్యాలిక్యులేట్ చేశారో తెలుసా, రేడియస్ క్యాలిక్యులేట్ చేశారు. ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతున్న సర్క్యులర్ ఆర్బిట్ యొక్క రేడియస్ క్యాలిక్యులేట్ చేశారు, తర్వాత దాని వెలాసిటీ క్యాలిక్యులేట్ చేశారు, ఎనర్జీ కూడా క్యాలిక్యులేట్ చేశారు, ఓకేనా. సో ఇలా క్యాలిక్యులేషన్స్ చేసి దాన్ని బట్టి ఆయన స్పెక్ట్రల్ లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు, ఓకేనా. సో రేడియస్ ఆఫ్ ఆర్బిట్ ఆర్ఎన్ కి ఫార్ములా ఏంటంటే ఎన్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ బై పై ఎం ఈ స్క్వేర్. ఇక్కడ ఎన్ ఎక్కడ వచ్చినా కూడా అది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఓకేనా. దాని వాల్యూ ఎలా ఉంటుంది అంటే 1 2 3, 0 నాట్ అలౌడ్, 1 2 3. సో ఎన్ ఈక్వల్ టు 1 పెడితే ఫస్ట్ ఆర్బిట్ యొక్క రేడియస్ ఎంత వస్తుంది అంటే
0.529 యాంగ్స్టమ్స్. డయామీటర్ అయితే ఎంత అవుతుంది? ఇంచుమించు 2r1 కదా, డయామీటర్ అయితే 1 యాంగ్స్ట్రమ్ వస్తుంది. అంటే అందుకే అంటారు దీన్నే బోర్ రేడియస్ అంటారు. హైడ్రోజన్ ఆటమ్ యొక్క రేడియస్ 1/2 యాంగ్స్ట్రమ్ ఉంటుంది ఇంచుమించు, డయామీటర్ 1 యాంగ్స్ట్రమ్ ఉంటుంది. ఓకేనా? అలాగే వెలాసిటీ ఫార్ములా చూసుకోండి, టైం పీరియడ్ కూడా ఎక్కువ ఇంపార్టెంట్. ఆయన ఏం చేశారు? కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ మనకు ఫార్ములాస్ ఏమొస్తాయి అంటే, పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీకి డబుల్ ఉంటుంది. కాకపోతే పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు కూడా నెగిటివే కదమ్మా. పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్ గా ఉంటేనే అది బౌండ్ సిస్టమ్. ఓకేనా? అట్రాక్టివ్ ఉన్న నేచర్ కి ఎప్పుడు కూడా పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్ గానే ఉంటుంది, పాజిటివ్ ఉండదు. ఓకేనా? సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నెగిటివ్ ఆఫ్ ట్వైస్ ది కైనెటిక్ ఎనర్జీ. సో పిఈ ఈజ్ ఈక్వల్ టు -2ke. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే టోటల్ ఎనర్జీ కట్టారు, అంటే సమ్ ఆఫ్ కైనెటిక్ అండ్ పొటెన్షియల్ కడితే ఎంత వచ్చింది? E ఈజ్ ఈక్వల్ టు -me⁴/8ε02 n²h². ఇక్కడ మీరు గమనించాల్సిన చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇక్కడ n అంటే ఏంటి? కాన్స్టెంట్ కాదు కదమ్మా. n వాల్యూ ఒక ఇంటీజర్, అంటే 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. సో 1 పెడితే ఒక ఎనర్జీ లెవెల్ వస్తుంది, 2 పెడితే ఇంకో లెవెల్ వస్తుంది. అంటే ఇక్కడ ఎనర్జీ ఏమైంది? క్వాంటైజ్ అయింది. ఓకేనా? అంటే వీటన్నిటికీ సోర్స్ ఏంటి? అదే ఇది యాంగులర్ మొమెంటం. ఎప్పుడైతే క్వాంటైజ్ ఫిక్స్ అయ్యాడో ఇంకా అన్ని క్వాంటైజ్ అయిపోతాయి. ఇప్పుడు ఎనర్జీ కూడా ఏమైంది? క్వాంటైజ్ అయిపోయింది కదా. E1, E2, E3, E4 అంటే ఎనర్జీ లెవెల్స్ వచ్చినాయి ఇక్కడ. ఓకేనా? సో మీకు టోటల్ ఎనర్జీ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే -keకి ఈక్వల్ అవుతుంది, నెగిటివ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. సో టోటల్ ఎనర్జీ నెగిటివ్. ఓకే, తర్వాత టోటల్ ఎనర్జీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ క్వాంటం నెంబర్ n. ఓకేనా? తర్వాత మనం వేవ్ నెంబర్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే, వేవ్ నెంబర్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ వచ్చినాయి కదా, ఇక్కడ నేను రాసాను చూడండి, E1, E2, E3, E4 ఇవి కదా ఎనర్జీ లెవెల్స్, క్వాంటైజ్డ్ ఎనర్జీ లెవెల్స్. సో ఇందులో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ ఎనర్జీ లెవెల్, లోయెస్ట్ ఎనర్జీ, గ్రౌండ్ స్టేట్ అంటాం దీన్ని, దాని వాల్యూ ఎంత? -13.6 eV. ఓకేనా? ఇది గుర్తుంటే మంచిదమ్మా. హైడ్రోజన్ ఆటమ్ లో గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ ఎంత అంటే -13.6 eV, ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకేనా? అలాగే E2 ఎంత ఉంటుందో మనం క్యాలిక్యులేట్ చేయక్కర్లా, సింపుల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు n² కదా, పైన ఫార్ములాలో ఉంది కదా. సో మీకు ఏమవుతుంది? ఫస్ట్ ఎనర్జీ లెవెల్ కనుక -13.6 కాబట్టి నెక్స్ట్ ది 1/2² కదా, 1/4. సో 13.6 లో 4 తో భాగిస్తే ఎంత? -3.4. తర్వాత మళ్ళీ అంటే సబ్సిక్వెంట్ గా ఎనర్జీ లెవెల్స్ ఎలా వస్తాయి? 1/4, 1/9, 1/16 అలా తగ్గిపోతాయి అన్నమాట. ఓకేనా? సో తగ్గిపోతాయి అంటే ఇక్కడ మాగ్నిట్యూడ్ లో తగ్గుతున్నాయి, కానీ ఎనర్జీ పెరుగుతున్నట్టే లెక్క. ఎందుకని? ఎనర్జీ నెగిటివ్ లో ఉంది కదా. -13.6 కంటే -3.4 చిన్నది అనిపిస్తుంది, చిన్నది కాదు, పెద్దది యాక్చువల్ గా. ఎందుకని? నెగిటివ్ ఉన్నప్పుడు తెలుసు కదా, -100 కంటే -50 పెద్దది నెంబర్. ఓకేనా? సో మీకు గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ ఎంత? -13.6. ఫస్ట్ ఎగ్జైటెడ్ ఎనర్జీ స్టేట్ ఎంత? ఫస్ట్ ఎగ్జైటెడ్ అంటారు దాన్ని. ఓకేనా? ఎంత? /4. ఓకేనా? అంటే ఎంత అవుతుంది? -3.4. సెకండ్ ఎగ్జైటెడ్ లెవెల్ ఎంత? /9 కదా, అంటే ఎంత అవుతుంది? -1.5. ఇవి ఎనర్జీ లెవెల్స్ అనమాట హైడ్రోజన్ ఆటమ్ లో. ఓకేనా? సో మీకు ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి అంటే ఎనర్జీ లెవెల్లో నుంచి ఎగ్జైట్ అవుతుంటాయి, ఎగ్జైట్ అవుతుంటాయి కదా. డిఫాల్ట్ గా E1 లో ఉన్న ఎలక్ట్రాన్ E2 లోకి వెళ్ళొచ్చు, E2 లోంచి మళ్ళీ E1 కి రావచ్చు. ఇలా ఎగ్జైటేషన్స్, ఎగ్జైటేషన్స్ జరిగినప్పుడు ఏమవుతుంది? లైట్ వస్తుందిగా. ఎగ్జైట్ అయినప్పుడు ఏమో అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ వస్తుంది, ఎగ్జైట్ అయినప్పుడు ఎమిషన్ స్పెక్ట్రమ్ వస్తుంది. సో ఆ స్పెక్ట్రమ్ ను మనం స్టడీ చేసేటప్పుడు వేవ్ నెంబర్ ని డిఫైన్ చేస్తారు. వేవ్ నెంబర్ అంటే ఏం లేదు, రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంగ్త్. వచ్చే లైట్ యొక్క వేవ్ లెంగ్త్ లాండా అనుకోండి, దాని యొక్క రెసిప్రోకల్ ని వేవ్ నెంబర్ అంటారు. సో వేవ్ నెంబర్ కి యూనిట్ చెప్పండి ఎవరన్నా. వేవ్ నెంబర్ కి యూనిట్ ఏంటి? వేవ్ నెంబర్ అంటే ఏమని చెప్పాను నేను? μ = 1/λ అని చెప్పాను కదా. సో యూనిట్స్ ఏంటి వేవ్ నెంబర్ కి?
ల్యాండా యూనిట్స్ ఏంటమ్మా? ల్యాండా అంటే వేవ్ లెంగ్త్ కదా, వేవ్ లెంగ్త్ యూనిట్స్ ఏంటి? మీటర్స్ కదా. సో 1/λ అంటే ఏంటి? మీటర్ ఇన్వర్స్ కదా. సో వేవ్ నెంబర్ కి యూనిట్స్ ఏంటి? మీటర్ ఇన్వర్స్. సో వేవ్ నెంబర్ కి ఫార్ములా ఏంటంటే r ఇంటూ 1/n² మైనస్ 1/n². ఇక్కడ n1 n2 ఏంటంటే n1 లెవెల్ నుంచి ఎలక్ట్రాన్ n2కి వెళ్తున్నట్టు లెక్క. ఓకేనా? అంటే ఎనర్జీ ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్తుంటాయి కదా ఎలక్ట్రాన్స్. సో n1 నుంచి n2కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఎమిట్ అయ్యే లేకపోతే అబ్జార్బ్ అయ్యే స్పెక్ట్రల్ లైన్ యొక్క వేవ్ నెంబర్ ఎంత అంటే ఇది ఫార్ములా. ఇక్కడ ఆర్ ని రిడ్బర్గ్ కాన్స్టెంట్ అంటారు, అది కాన్స్టెంటే. ఓకేనా? రిడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ గుర్తుంటే మంచిదమ్మా. 10.97 ఇంటూ 10⁶ మీటర్ ఇన్వర్స్. ఇక్కడ మీకు వాల్యూ కంటే ఎక్కువ యూనిట్స్ ఇంపార్టెంట్. రెడ్బర్గ్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ ఎంతో అడుగుతారు, మీటర్ ఇన్వర్స్. ఎందుకని? సింపుల్. ఇప్పుడు n1 కి n2 కి యూనిట్స్ ఉండవు, అవి నెంబర్స్ కదా, క్వాంటమ్ నెంబర్స్ అవి. సో r ఇస్ ఈక్వల్ టు ఎంత? 1/λ కదా. 1/λ అంటే 1/మీటరే కదా, అంటే మీటర్ ఇన్వర్స్. సో యూనిట్స్ ఆఫ్ రెడ్బర్గ్ కాన్స్టెంట్ ఎంత అంటే మీటర్ ఇన్వర్స్. ఓకేనా? ఇప్పుడు మనం స్పెక్ట్రల్ సిరీస్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, మనకి 5 సిరీస్లు ఉంటాయి అమ్మా. లైమన్, బామర్, పాచెన్, బ్రాకెట్, ఫండ్. ఈ 5 సిరీస్లు ఎలా ఫామ్ అవుతాయి అంటే, మీరు మైండ్ లో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఏది? వేవ్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1/n1² మైనస్ 1/n2² మైండ్ లో పెట్టుకోవాలి. పెట్టుకొని లైమన్ సిరీస్ ఎప్పుడు వస్తుందంటే 1 నుంచి ఎలక్ట్రాన్, అంటే గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఎలక్ట్రాన్ 2కి కానీ 3కి కానీ 4కి కానీ మొత్తానికి అది గ్రౌండ్ స్టేట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? సో n1 ఇస్ ఈక్వల్ టు ఎంత? ఇప్పుడు 1 కదా, అది ఫిక్స్. గ్రౌండ్ స్టేట్ నుంచి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ కి కానీ సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ కి కానీ అలా 2, 3, 4 ఎక్కడికి జంప్ చేసినా సరే అప్పుడు మనకి ఏం వస్తుంది? లైమన్ సిరీస్ వస్తుంది. బామర్ సిరీస్ ఎప్పుడు వస్తుంది? ఇది లైమన్ తర్వాత సెకండ్ కదా బామరు. ఇప్పుడు n1 ఎంత? 2. అంటే ఏదైనా ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి ఇంకా ఫర్దర్ గా 3 కానీ 4 కానీ 5 కానీ ఎక్కడికి వెళ్ళినా సరే వచ్చేది ఏంటి? బామర్ సిరీస్. అలాగే ప్యాచెన్ సిరీస్ లో n1 ఏమో 3, n2 ఏమో 4, 5, 6. బ్రాకెట్ సిరీస్, ఫండ్ సిరీస్. ఇంకా అవన్నీ సిమిలర్ గా అర్థమైపోతాయి కదా. లైమన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. లైమన్ సిరీస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? గ్రౌండ్ స్టేట్ నుంచి ఎలక్ట్రాన్స్, అంటే 1 నుంచి 2, 3, 4, 5, 6 ఎక్కడికి వెళ్ళినా అది లైమన్ సిరీస్. అంటే లైమన్ సిరీస్ స్టార్ట్ అయ్యేది ఎక్కడ? 1 దగ్గర స్టార్ట్ అవుద్ది. వేరేస్ బామర్ సిరీస్ స్టార్ట్ అయ్యేది ఎక్కడ? 2 దగ్గర స్టార్ట్ అవుద్ది. పాచెన్ సిరీస్ ఏమో 3 దగ్గర స్టార్ట్ అవుద్ది. ఓకేనా? సో దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఆ వచ్చే లైట్ యొక్క ఎనర్జీ ఎంత ఉంటుందో మనం అంచనా వేయొచ్చు. ఓకేనా? లైమన్ సిరీస్ ఎప్పుడు కూడా, లైమన్ సిరీస్ అంతా కూడా యూవీ లైట్ వస్తుందండి, అల్ట్రావైలెట్ లైట్. ఓకేనా? ఇందులో లిమిటింగ్ వేవ్ లెంగ్త్ ఎంత అంటే 1/r. లిమిటింగ్ వేవ్ లెంగ్త్ అంటే ఎలా వస్తుందంటేనమ్మా, n1 ఏమో 1/2, n2 అంటే హైయెస్ట్ అంత ఇంకా ఇన్ఫినిటీయే కదా. సో n1 ఈక్వల్ టు 1, n2 ఈక్వల్ టు ఇన్ఫినిటీ పెడితే అప్పుడు లైమన్ సిరీస్ యొక్క లిమిటింగ్ వేవ్ లెంగ్త్ వస్తుంది. ఎంతది? 1/r. ఓకే. అలాగే బామర్ సిరీస్ అంటే చెప్పాను కదా, n1 ఏమో 2, n2 మాత్రం 3, 4, 5 అండ్ సో ఆన్. బామర్ సిరీస్ ఎందులో ఉంటుందంటే విజిబుల్ రీజియన్ లో ఉంటుందండి. ఇది చాలాసార్లు అడిగారమ్మా. మీకు హైడ్రోజన్ ఆటమ్ యొక్క స్పెక్ట్రాలో విజిబుల్ రీజియన్ లో ఉండే సిరీస్ ఏంటని అడుగుతారు. విజిబుల్ లో ఉండేది ఏంటంటే బామర్ సిరీస్. ఓకేనా? లైమన్ ఏమో యూవి, బామర్ సిరీస్ ఏమో విజిబుల్. ఓకేనా? మిగిలిన పాచెన్, బ్రాకెట్, ఫండ్ సిరీస్ అన్ని కూడా తక్కువ ఎనర్జీ, అంటే ఇన్ఫ్రారెడ్ అది. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో స్పెక్ట్రల్ సిరీస్ లో 5 తెలియాలి. ఏ సిరీస్ లో ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అవుతుందో తెలుస్తూ ఏవే రీజియన్స్ లో ఉంటే తెలియాలి. ఓకేనా? లైమన్ ఒకటి యూవి, బామర్ ఏమో విజిబుల్, మిగిలిన 3 సిరీస్లు ఐఆర్ లోకి వస్తాయి, ఇన్ఫ్రారెడ్ లోకి వస్తాయి. ఓకేనా?
ఇప్పుడు నేను అడుగుతాను చెప్పండి. బోర్ ఆటంలో థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ యొక్క ఎనర్జీ ఎంత? థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎలా వస్తుంది? థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే అసలు థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఎన్ వాల్యూ ఎంత? 4 sir. 4. వెరీ గుడ్. సో ఎనర్జీ ఎలా వస్తుంది? 4 అన్నప్పుడు 1/n² కదా ఫార్ములా. 1/16 అంటే నా ఉద్దేశం గ్రౌండ్ స్టేట్ లో 16. సో -13.6/16. ఓకేనమ్మా? సో అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అన్నప్పుడు n1 n ఈక్వల్ టు ఎంతమ్మా? సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అన్నప్పుడు కాదమ్మా. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే n ఎంత? అది చెప్పండి. Zeros. One sir. కాదమ్మా, n 1 తో స్టార్ట్ అవుతుంది. 2 sir. 0 నాట్ అలౌడ్. ఓకే, 2 sir. First equation 2 sir. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అని మాత్రమే అంటాడు తప్ప అది n లో మాట్లాడు క్వశ్చన్ లో. సో మీకు క్లారిటీ ఉండాలి పక్కగా. ఓకేనా? సో ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే అర్థం n ఈక్వల్ టు 2 అనుకోవాలి, ఫిక్స్ అయిపోవాలి అది. ఓకేనా? ఎందుకని? గ్రౌండ్ స్టేట్ స్టార్ట్ అయ్యేదే 1 తో. ఓకేనా? n అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ కదా. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1. 0 ఉండదు దానికి. ఓకే, 0 అప్సైడ్ కదా. ఆలోచించండి. ఇప్పుడు మీకు ఎనర్జీ ఫార్ములా ఉంది, -me⁴4/2/8ε02n² ఉంది కదా. n ఈక్వల్ టు 0 పెడితే ఎనర్జీ ఎంత వస్తుంది చెప్పండి? అందులో ఎంత వస్తుంది? ఇన్ఫినిటీ వస్తుంది, అంతేనా కదా? ఇన్ఫినిటీ అంటే అర్థం ఏం చెప్పాను నేను? తప్పనే కదా, రాంగ్. సో అప్సర్డ్, అది అర్ధరహితము. సో ది వాల్యూ ఆఫ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 విచ్ ఇస్ కాల్డ్ గ్రౌండ్ స్టేట్. సో ఇప్పుడు చెప్పండి, ఫోర్త్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే n ఎంత? 5 sir. అప్పుడు ఎనర్జీ ఎంత ఉంటుంది గ్రౌండ్ స్టేట్ లో? ఎంత ఎన్నో వంతు ఉంటుంది? -13.6/25. ఓకేనా? తర్వాత అన్ని స్పెక్ట్రల్ సిరీస్ లో ఎక్కువ ఎనర్జీ వచ్చే సిరీస్ ఏంటండి? లైమన్ సిరీస్. లైమన్ సిరీస్. వెరీ గుడ్. ఎందుకంటే యూవి కదా అది. రెడ్బర్గ్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ ఏంటమ్మా? మీటర్ ఇన్వర్స్. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఫస్ట్ ఆర్బిట్ లో ఉన్నప్పుడు బోర్ ఆటమ్ లో రేడియస్ x అనుకోండి. సెకండ్ ఆర్బిట్ లో రేడియస్ ఎంత ఉంటుంది? 2 కాదు. ఫార్ములా చూడండి జాగ్రత్తగా. ఆర్ కు ఫార్ములా ఉంది కదా, n² అని వచ్చింది కదా అందులో. ఇదిగోండి, r is equal to n² అని వచ్చింది కదమ్మా. సో r is proportional to n² కదా. సో మీరు ఏం చెప్పాలి? ఫస్ట్ ఆర్బిట్ లో గ్రౌండ్ స్టేట్ లో కనుక x అయితే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే 2 కదా, 4 అవుతుంది. 4 టైమ్స్ పెరుగుతుంది రేడియస్. ఓకేనా? సో అలా అనలైజ్ చేసుకోగలగాలమ్మా. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి. సో బోర్ మోడల్ సూపర్, కేక చెప్పాలంటే. ఓకేనా? అంటే నాకు బోర్ మోడల్ ఎందుకు ఇష్టమో చెప్పనా? అంటే బోర్ మోడల్ యాక్చువల్ గా కంప్లీట్ థియరీ కాదు. అంటే ఇన్ నో వే ఇట్ ఈస్ అ కంప్లీట్ థియరీ. ఎందుకంటే బోర్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేని విషయాలు చాలా ఉన్నాయి. ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. స్పిన్ కావాలి కదా అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. ఇలా చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి బోర్ మోడల్. కానీ క్వాంటమ్ మెకానిక్స్ ని అప్లై చేసి ఒక ఆటమ్ యొక్క స్ట్రక్చర్ లో జరిగే విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగడం అది గొప్ప విషయం. అంటే అసలు బోరు ఏ ఐడియాతో తీసుకున్నారో కానీ క్వాంటైజేషన్ కాన్సెప్ట్ ని, అది కూడా యాంగులర్ మొమెంటం క్వాంటైజేషన్ అప్లై చేయడం అనేది ఒక జెమ్ ఆఫ్ అన్ ఐడియా అండి. ఓకేనా? హిస్టరీలో అది మిగిలిపోయింది అది. ఓకేనా? అందరూ కూడా ఎనర్జీ క్వాంటైజేషన్ అనుకుంటాం కానీ ఆయన స్టార్ట్ చేసింది దేంతో స్టార్ట్ చేశారంటే
యాంగులర్ మొమెంటం క్వాంటైజ్ అవుతుందనే ఒక గొప్ప అజంప్షన్ తో ఆ థియరీ, ఆ బోర్ మోడల్ థియరీ డెవలప్ అయింది. ఎంవిఆర్ ఇస్ ఈక్వల్ టు NH/2π. ఎన్నిసార్లు ఆ ఈక్వేషన్ చదివినా నాకైతే గొప్పగానే అనిపిస్తుంది. ఓకేనా? ఎంత సింపుల్ గా ఉందో చూడండి ఆ ఈక్వేషన్. ఎంవిఆర్ అంటే యాంగులర్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ H/2π. N అంటే 1 2 3 4 5 కదా. సో అంత సింపుల్ ఈక్వేషన్ తీసుకొని అంత పెద్ద మహాసామ్రాజ్యాన్ని నిర్మించాడు ఆయన. ఓకేనా? సో అది బోర్ మోడల్. అయితే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, బోర్ మోడల్ హ్యాస్ ఇట్స్ ఓన్ డ్రాబ్యాక్స్. It could not explain the fine structure of spectral lines and various other things. Okay. సో నెక్స్ట్ వెక్టార్ ఆటమ్ మోడల్ వచ్చింది. వెక్టార్ ఆటమ్ మోడల్ ని ప్రపోజ్ చేసింది ఎవరంటే ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్. ఓకేనా? వీళ్ళిద్దరూ కలిసి ప్రపోజ్ చేశారు. వాళ్ళ అజంప్షన్స్ ఏంటంటే, అంటే కొత్తగా చెప్పింది ఏంటనేది, అంతే కదా. ఇప్పుడు ఏదో యాడ్ చేసింది కదా. బోర్ మోడల్ తప్పని కాదు. బోర్ మోడల్ ఒక పర్టికులర్ కేసులోనే వ్యాలిడ్ అవుతుంది. హైడ్రోజన్ లాంటి ఆటమ్స్ కే. మీకు హీలియం కానీ, లిథియం, బెరిలియం, బోరాన్ ఇలా మల్టీ ఎలక్ట్రాన్ ఆటమ్స్ ఉంటాయి కదా, వాటికి నువ్వు బోర్ మోడల్ అప్లై చేయడం కుదరదు. చాలా చాలా కష్టం. ఓకేనా? అదొక డ్రాబ్యాక్ బోర్ మోడల్ కి. ఓకేనా? సో వెక్టార్ మోడల్ ఏం చెప్పిందంటే 2 కొత్త విషయాలు చెప్పింది. ఏంటవి? ఒకటి స్పేస్ క్వాంటైజేషన్. స్పేస్ క్వాంటైజేషన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే, మీకు బోర్ మోడల్ చెప్పినా, సోమర్ఫీల్డ్ మోడల్ చెప్పినా, ఏ మోడల్ చెప్పినా ఒకటే చెప్పింది. ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ కొన్ని ఆర్బిట్ లో రివాల్వ్ అవుతాయి అని చెప్పింది. ఆ ఆర్బిట్స్ 2 డైమెన్షన్ అని చెప్పినాయి అవి. వెక్టార్ ఆటమ్ మోడల్ ఏం చెప్పిందంటే, ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ 2 డైమెన్షనల్ ఆర్బిట్స్ లో కాదు 3Dలో తిరుగుతాయి అని చెప్పింది. 3Dలో. ఓకేనా? అందుకే దాన్ని స్పేస్ క్వాంటైజేషన్ అంటాం. కాదు ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్వాంటైజేషన్ వచ్చేస్తుంది మళ్ళీ. ఎలా అంటే 3 డైమెన్షనల్ ఆర్బిట్స్ లో తిరుగుతాయి అంటే ఎలక్ట్రాన్ ఆర్బిట్ ఎప్పుడు ఇలాగే ఉండదు. ఎలక్ట్రాన్ ఆర్బిట్ ఎలా ఉండొచ్చు? జైంట్ వీల్ లాగా కూడా ఉండొచ్చు. జైంట్ వీల్ ఎలా తిరుగుతుంది చూసారా? ఇలా కదా. వర్టికల్ గా ఉండొచ్చు ఎలక్ట్రాన్ ఆర్బిట్. హారిజంటల్ అంటే తీటా 0 కదా. వర్టికల్ అంటే తీటా ఎంత? 90. అలాగే ఉండాలని రూల్ ఉందా? తీటా 45 degrees ఇలా తిరగచ్చుగా, లేకపోతే 135 degrees లా తిరగచ్చు కదా. సో ది ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిట్ ఈజ్ 3 డైమెన్షనల్. కానీ ఇందులో క్వాంటైజేషన్ అంటే ఏంటో తెలుసా? మళ్ళీ ఓరియంటేషన్ తీటా అనేది 3 డైమెన్షనల్ గా ఉంటుంది. ఓకే, అది క్వాంటైజ్ అవుతుంది మళ్ళీ. అంటే అర్థం ఏంటి? ఈ తీటా అనేది ఎలా పడితే అలా ఉండడానికి ఛాన్స్ లేదు. మళ్ళీ దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. కొన్ని వాల్యూస్ మాత్రమే యాక్సెప్టెడ్. దాన్ని మనం స్పేస్ క్వాంటైజేషన్ అంటాం. ఓకేనా? సో ఎలక్ట్రాన్ యొక్క ఓరియంటేషన్ 3 డైమెన్షనల్ గా ఉంటుంది. ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిట్ ఓరియంటేషన్ 3 డైమెన్షనల్ గా ఉంటుంది. కానీ ఆ ఓరియంటేషన్ అనేది ఏమవుతుంది? క్వాంటైజ్ అవుతుంది. తనకు నచ్చిన యాంగిల్ తో ఆర్బిట్ ఉండదు. ఏవో కొన్ని క్వాంటైజేషన్ రూల్స్ ఉంటాయి. దాని ప్రకారం 112 డిగ్రీల ఓరియంటేషన్ ఉండొచ్చు, 116.8 డిగ్రీలు ఉండొచ్చు, యాజ్ పర్ ది క్వాంటమ్ రూల్స్. అలాగా కొన్ని వెల్ డిఫైన్డ్ ఓరియంటేషన్స్ మాత్రమే ఉంటాయి. ఎలాగైతే ఎంవిఆర్ ఈక్వల్ టు NH/2π కండిషన్ రేడియస్ కి కండిషన్ పెట్టిందో, అలాగే ఇది తీటాకి కండిషన్ పెడుతుంది. అది స్పేస్ క్వాంటైజేషన్ అంటే. రెండోది ఎలక్ట్రాన్ కి స్పిన్ అనే మోషన్ కూడా ఉందని చెప్తుంది వెక్టార్ ఆటమ్ మోడల్. ఓకేనా? సో వెక్టార్ ఆటమ్ మోడల్ చెప్పిన విషయాల్ని ప్రూవ్ చేసింది ఎవరంటే స్టెర్న్ గెర్లాక్ అనే 2 సైంటిస్టులు కలిసి ప్రూవ్ చేశారండి. సో ఎక్స్పెరిమెంట్ పేరేంటి? స్టెర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్. చాలా చాలా గొప్ప ఎక్స్పెరిమెంట్. దాన్ని డిస్కస్ చేయాలంటే అవర్స్ పడుతుంది యాక్చువల్గా, అంత స్టఫ్ ఉంటుంది అందులో. ఓకేనా? నేను బ్రీఫ్ గా మాత్రం చెప్తున్నాను మీకు. స్టెర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ లో ఏం చేస్తారంటే బీమ్ ఆఫ్ సిల్వర్ ఆటమ్స్ తీసుకుంటారు. సిల్వర్ ఆటమ్స్ ని ఒక ఓవెన్ తీసుకుంటారమ్మా. ఓవెన్ ఏమవుతుంది? వేడెక్కుతుంది కదా కరెంట్ పాస్ చేసినప్పుడు. లోపల సిల్వర్ ఉంటది కదా, సిల్వర్ వేడెక్కి వేపర్స్ వస్తాయి, సిల్వర్ ఆటమ్స్ వస్తాయి. సిల్వర్ ఆటమ్స్ ని నీట్ గా స్లిట్స్ లోంచి పంపిస్తారు. ఆ సిల్వర్ ఆటమ్స్ ని దేని గుండా పంపిస్తారంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గుండా పంపిస్తారు. ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఇది అడిగారు చాలా సార్లు. స్టెర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ లో ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాడతారంటే హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాదు, నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాడతారు. హోమోజీనియస్ కాదు. ఏంటది? నాన్ హోమోజీనియస్. నాన్ హోమోజీనియస్ అంటే ఎలా ఉంటది? కాన్స్టెంట్ గా ఉండదు. ఒక పాయింట్ దగ్గర తక్కువ ఉంటే ఇంకో పాయింట్ దగ్గర ఎక్కువ ఉంటది. సో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? సో ఇందులో వాడింది ఏంటి? సిల్వర్ ఆటమ్స్. ఆ సిల్వర్ ఆటమ్స్ ని నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గుండా పంపించినప్పుడు అవి ఏమవుతాయి అంటే డిఫ్లెక్ట్ అవుతాయి పైకి కిందకి.
డిఫ్లెక్ట్ అయ్యి స్క్రీన్ మీద 2 స్ట్రిప్స్ ఫామ్ చేస్తాయి. రెండు గుంపులుగా ఏర్పడతాయి అవి. అవి 2 గుంపులుగానే ఎందుకు ఏర్పడినాయి అంటే ఆ స్పిన్ అనేది 2 రకాలుగా మాత్రమే ఉంటుంది కాబట్టి. అంటే స్పిన్ అనేది ఏమైంది, క్వాంటైజ్ అయింది. ఒకవేళ స్పిన్ కనుక క్వాంటైజ్ అవ్వకుండా 4-5 రకాలుగా ఉంటుంటే 4-5 రకాల స్ట్రిప్స్ ఫామ్ అయ్యేటి మనకి ప్యాటర్న్. కానీ అలా ఫామ్ అవ్వాల. ఈ ఎక్స్పెరిమెంట్ ఎన్నిసార్లు చేసినా సరే మనకి 2 స్ట్రిప్సే ఫామ్ అవుతున్నాయి. అంటే స్పిన్ ఏమైనట్టు, క్వాంటైజ్ అయినట్టు లెక్క. ఓకేనా? సో ఇక్కడ మీరు కీ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఉపయోగించిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటి, యూనిఫామ్ కాదు, నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాడారు. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాడితే డిఫ్లెక్షన్ రాదమ్మా. ఏ డిఫ్లెక్షన్ రాదు, ఇక్కడ ఒకటి గమనించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓవెన్ అమ్మా, ఇందులోంచి సిల్వర్ ఆటమ్స్ వస్తాయి. వాళ్ళు ఏం చేశారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నారు ఇలాగా. చూడండి, ఇది నార్త్ అనుకోండి, ఇది సౌత్ అనుకోండి. ఈ పోల్స్ చూసారు ఎలాంటి షేప్ లో ఉన్నాయో. అందుకే ఇక్కడ మనకి ఏ ఫీల్డ్ ఫామ్ అవుద్ది, నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుద్ది కదా. ఫామ్ అయినప్పుడు మామూలుగా సిల్వర్ ఆటమ్స్ ఎలా వెళ్ళాలి, ఇలా వెళ్ళిపోవాలి. ఇక్కడ స్క్రీన్ పెడతాం, ఇలా వెళ్లకుండా పైకి కానీ కిందకి కానీ డిస్ప్లేస్ అవుతాయి. అంటే అవి స్ట్రైట్ గా వెళ్లకుండా పర్పెండిక్యులర్ గా డీవియేట్ అవుతాయి. అంటే ఇలా గాని ఇలా గాని. దీనికి ఒక పేరు ఉంది, దీన్ని ఏమంటాం మనం, ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్ అంటాం. అంతే కదా. ట్రాన్స్వర్స్ అంటే ఎప్పుడు చెప్తున్నాను కదా, 90 degrees అని అర్థం. అంటే స్ట్రైట్ గా వెళ్లాల్సింది పైకి గాని కిందకి గాని వెళ్తుందంటే అర్థం ఆ డిస్ప్లేస్మెంట్ కి పేరేంటి, ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్. అంతే కదా. సో ట్రాన్స్వర్స్ డిఫ్లెక్షన్ వస్తుంది. ఆ డిఫ్లెక్షన్ కూడా 2 కాంపోనెంట్సే వస్తుంది. అందుకే మనం ఏం చెప్తాం, క్వాంటైజ్ అయిందని చెప్తాం. ఇక్కడ సిల్వర్ ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ రాశాను ఊరికనే 47. అందులో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఎందులో ఉంటుంది, 5s స్టేట్ లో ఉంటుంది. ఓకేనా. ఉపయోగించిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటి, యూనిఫామ్ కాదు, నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాడాం మనం. ఓకేనమ్మా, అది. సో ఇక్కడ దాకా చదవండి. ఓకేనా, ఇక్కడ దాకా చదివిన తర్వాత మళ్ళీ రేపు డిస్కస్ చేద్దాం. ఓకే.